అత్తయ్య, అక్కడ జరిగిందేమీ స్నేహ గంగలకి చెప్పద్దు, కంగారు పడతారు. అలాగే శివ. స్నేహ, అమ్మా, అతనికి ఎలా ఉంది? బానే ఉన్నాడు బిడ్డ. శివగారు, అతన్ని హాస్పిటల్లోనే ఉంచారా లేకపోతే ఇంటికి పంపించేశారా? హాస్పిటల్లోనే ఉన్నాడు స్నేహ. కండిషన్ బాగానే ఉంది. స్పృహలోకి వచ్చాడు. జరిగింది ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. గంగా, ఇంక వాడు నీకు కనిపించడు. నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ గాడ్. గంగా నేను ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ప్రాబ్లం సాల్వ్ అయింది. బిడ్డ, ఇక నువ్వు భయపడాల్సిందేమీ లేదు. ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండు. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇంతవరకు ఎంత టెన్షన్ పడ్డానో, ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. ఇక దేని గురించి ఆలోచించకు బిడ్డ. నువ్వు సంతోషంగా ఉండు. స్నేహ, గంగ ఉదయం నుంచి టిఫిన్ కూడా తినలేదు. నువ్వు తీసుకెళ్ళి పెట్టు. అలాగే. గంగా రా. శివ, అత్తయ్య, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం భయపడకు. అది కాదు శివ. అత్తయ్య, ఇవన్నీ మర్చిపో. నేనున్నాను కదా. అర్జున్ బాబు, అర్జున్ బాబు, చెప్పండి. కాకంటే నేను ఆల్రెడీ లంచ్ చేసేసాను. అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. అర్జున్ బాబు, లంచ్ మీకోసం కాదు, కావేరి కోసం. కావేరికి లంచ్ నేను తీసుకెళ్ళి ఇవ్వడం ఏంటి? మీరు తీసుకెళ్ళండి ఆంటీ. అర్జున్ బాబు, నాకు అర్జెంట్ పనుంది. ఒక ఫోన్ మాట్లాడాలి. కావేరి ఇంకా భోంచేయలేదు. నువ్వే తీసుకెళ్లి అన్నం పెట్టు. కర్మ కర్మ. భోంచే. మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా